ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ మత్స్యగంధి ఎవరో కాదు, శంతనుడు వివాహమాడిన సత్యవతి అని. సత్యవతి చేప గర్భం నుండి పుట్టడం వల్ల ఆమె ఒళ్లంతా చేపల కంపు వచ్చేది. అందుకే ఆమెకు మత్స్యగంధి అని పేరు పెట్టారు. ఒకరోజు వశిష్ఠ మహాముని మనువడైనటువంటి పరాశర మహాముని యమునా నదిని దాటడానికి అటువైపు వచ్చాడు. ఆ రోజు దాశరాజు వేరే పని మీద బయటకు వెళ్లడంతో సత్యవతి పడవ నడపడానికి వచ్చింది. పడవలో వెళుతుండగా పరాశరుడు సత్యవతిని చూసి వ్యామోహపడతాడు. తానొక మహాముని అని కూడా మరిచి సత్యవతిని తనతో గడపమంటాడు. మనకెవరైనా మహామునులు కనిపిస్తే ఏం చేస్తాం? పాదాలపై పడి ఆశీర్వదించమని వేడుకుంటాం. కాని ఆ మహామునే కోరరానిది కోరినప్పుడు పాపం ఆ సత్యవతి మాత్రం ఏం చేస్తుంది? ఓ పక్క పరాశరుడి భయంకర రూపం చూసి ఒంట్లో వణుకు, మరోపక్క తానడిగిన దానికి ఒప్పుకోకపోతే ఎక్కడ ఏ కుక్కలాగనో నక్కలాగనో మారిపోమ్మని శపిస్తాడేమోనన్న భయం. పాపం సత్యవతి. అప్పుడు సత్యవతి తెలివిగా పరాశరునితో ఇలా పలుకుతుంది: అయ్యా, నేను తక్కువ కులానికి చెందిన జాలరుల పుత్రికను, మీరేమో మహా తపస్సంపన్నులు. అందులోనూ నేను మీతో గడిపి నా కన్యత్వం పోగొట్టుకునేనా? నా పరిస్థితి ఏంటి? నా తండ్రి నన్ను ఇంట్లో నుండి బయటికి తరిమేస్తాడు, గ్రామస్తులు గ్రామం నుండి వెలివేస్తారు. అదీ కాకుండా నా ఒళ్లంతా చేపల కంపు వస్తుంది. మీరీ కంపు భరించలేరు, కాబట్టి దయచేసి నన్ను వదిలేయండి అని దీనంగా వేడుకుంటుంది. అప్పుడు పరాశరుడు: బాలా, నువ్వు జాలరి కూతురివి కాదు, వసురాజు పుత్రికవి. ఇక రెండవది, నీ కన్యత్వం చెక్కు చెదరకుండా నీతో సంగమించెదను. మూడవది, నీ ఒంటి నుండి వస్తున్న చేపల కంపు రాకుండా నీకు వరమును ప్రసాదిస్తాను. నువ్వు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతంలో యోజన దూరంలో సువాసనలు వెదజల్లబడతాయి. నిన్ను మత్స్యగంధిగా పిలిచిన వారే అటు పిమ్మట యోజనగంధిగా పిలిచెదరు అని అంటాడు.